ఏది లైక్ పికిల్స్ తిన్నావా ఎప్పుడన్నా ఈ మధ్య కాలంలో? తినాలి తమ్ముడు. ఇప్పుడు ఈ వీడియోలు బాగా వైరల్ అయినందుకన్నా ఆ పిల్ల దగ్గర పోయి అసలు నిజంగా ఆ పిల్ల ఎందుకు అన్నది అట్లా, అన్నదానికి వీళ్ళు ఎందుకు ఇట్లా రెచ్చిపోతురు అనే దానికోసం తెలుసుకోదానికన్నా రాజమండ్రి పోయి కంపల్సరీ తినొద్దాం అనుకుంటున్నాను నేను. డైరెక్ట్ చేసే కాడికి పోయేది తింటా. అరే పాపం అదే ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇప్పుడు ఏదన్నా అన్యాయం జరిగితే కంపల్సరీ నేను నిలబడతా. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో జానీ మాస్టర్ని తీసుకో, ఇంకోరిని తీసుకో, మొన్న మన యూట్యూబర్లను కూడా యూట్యూబర్స్ వాళ్ళు చేసింది తప్పు అని మీరు చెప్తుంటే వాళ్ళు మదర్ని అనడం తప్పు అని లే అంటే ఇప్పుడు నేనేమంటానంటే వాడెవ్వడు అనేది నేను పాయింట్ లేవైతే ఎత్తిన. అట్లా ఈడ ఆ పిల్ల ఏదో కడుపులో మండి ఏదో అన్నది, దానికి ఎందుకు ఇంత ట్రోల్ చేస్తారు అంటే అలా అనొచ్చా? ఒక మహిళ అయ్యింది. సరే తమ్ముడు, ఇన్నా బూతులు తిట్టింది కానీ అంటే నాకు తెలిసి ఆ ఒక్క వీడియోతో ఆ పిల్ల రియాక్ట్ కాలే, అంటే ఆ ఒక్క మెసేజ్తో రియాక్ట్ కాలే. అర్థమైందా? నీకు తెలుసు కొద్దిగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఏదైనా చేస్తే వాళ్ళని ఎట్లా టార్గెట్ చేస్తారు, ఎట్లా అది చేస్తారు, అరాజ్ చేస్తారు ఏందని నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. అట్లా నాకు తెలిసి ఆ పిల్లకి చాలా మెసేజ్లు వచ్చింటాయి. ఆ మెసేజ్లు బాగా రావడం వల్ల ఎడిటేటింగ్గా బాగా పెడతా ఉంటే అర్థమైందా, అనుకోకుండా వచ్చిన కోపంలో ఒక సడన్గా అనేసింది ఆ పిల్ల. ఫ్రస్ట్రేషన్లో ఒక్క వీడియోకో ఒక మెసేజ్కో అన్నది కాదు అది. అర్థమైందా? ఎవ్వరు కూడా ఒకదానికి చిన్నదానికి అంత రియాక్ట్ గారు. ఇప్పుడు నిన్ను 10 సార్లు కూర్చుతుంటే ఒకసారి కూర్చున్నావు అనుకో, అన్నా సారీ అన్న తెలియక కలిగిందంటే ఓకే రైట్ అంటాడు. నువ్వు మళ్ళా కూర్చు, నువ్వు కొడతావు, తిట్టుడు కాదు కొడతావు, ఫస్ట్ కొట్టినాక మాట్లాడతావు. కళ్ళు కనబడతలేవురా బేవుడే ఊకే కూర్చుతున్నావు అని అంటావు. అంటే కోపం వస్తుంది ఎవరికైనా కూడా. మళ్ళా నాకు ఎట్లా తెలుసు ఆ విషయం అంటే, మా రాకేష్ మాస్టర్ని ఎంత టార్చర్ పెట్టేటోళ్ళు, ఎంతమంది తిట్టేటోళ్ళు, ఎంతమందిని ఆయన ఎదుర్కొన్నాడు. ఆ బీపీలా, ఆ డిప్రెషన్లా చాలా బూతులు తిట్టేవాడు. హీరోలను వదలలే, ఎవరిని హీరోయిన్లు వదలలే, డైరెక్టర్లు ఎవ్వరు వదలలే. ఎందుకంటే అసలు వీళ్ళు కాదు టార్గెట్, వీళ్ళని తిట్టాలని కాదు. ఆ ఫోన్ చేసి రెచ్చగొట్టి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో దానివల్ల ఈయన ఇరిటేట్ అయిపోయి ప్రతి ఒక్కరిని తిట్టేవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఆడియోలో చాలా స్పష్టంగా చాలా వైరల్ అయింది ఆడియో. నేను కూడా విన్నా. అందులో ఆడ పాపకి ఎవరో కానీ జస్ట్ ఒక మెసేజ్ చేశారు, ఇది మీ పికిల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అని చెప్పేసి ఒక మెసేజ్. అదే అంటున్నాగా, వాడెవడో అన్నోడు ఇప్పటి వరకు తెలియదు. అర్థమైందా? వాడు ఆ తిట్టినోనికి బాధ లేదు. అర్థమైందా? ఆ వీడియోని పట్టుకొని ఇంతమంది టార్గెట్ చేస్తారు ఆ పిల్లని. అర్థమైందా? అసలు అంటే ఒక ఆడది ఏమన్నా నోరు జారి అంటే అయిపోయానా ఇక, సరే ఎక్స్పెన్సెస్ ఉంది నువ్వు అని అన్నది అవుతాముడు. ఇప్పుడు తనది తన రేటుది తను డిసైడ్ చేస్తుంది. ఇష్టం ఉంటే కొంటారు, లేకపోతే లేదు. అర్థమైందా? అంటే అనొద్దా? ఎవరన్నా మెసేజ్ పెడితే పడాలా, రియాక్ట్ కావద్దా? ఆ పిల్ల జర నాటు ఉన్నట్టుంది, మాస్ ఉన్నట్టుంది. అర్థమైందా? మాసు పౌరుషం ఉంటుంది, ఆ కోపం ఉంటుంది. అదిగాక పికిళ్ళు చేస్తుంది, గొడ్డు కారంతో చేసి గొడ్డు కారం తినే పిల్ల ఆ మాత్రం ఉంటుంది. అర్థమైందా? బూతులు తిట్టడం నేను సపోర్ట్ చేయట్లే. రియాక్ట్ అయిన దానికోసము ఇంతమంది ఎందుకు టార్గెట్ చేస్తారు? వానికి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు అని నాకు అర్థం కాదు. అర్థమైందా? ఆ పిల్ల బూతులు తిట్టినది నేను సపోర్ట్ చేయట్లే. అనింది సరే, సారీ కూడా చెప్పింది. దానికి ఎందుకు ఇంత టార్గెట్ చేసి ప్రతి దాంట్లో ఆ అమ్మాయిని రుద్దుతురు, ట్రోల్ చేయడం, న్యూస్ లో డిబేట్లు పెట్టడం, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అసలు దీని మీద కథనాలే. ఇప్పుడు కావాలి కదా మనకి, ఏదో ఒక టాపిక్ కావాలి. అర్థమైందా? దానికోసము అమ్మాయిని అట్లా చేస్తారు. ఇప్పుడు అమ్మాయి ఇక చేసుకోవద్దు, ఇక బయటికి రావద్దా, ఇంకా మళ్ళీ ఇక బంద్ చేసుకోవాలా? ఆల్రెడీ పాపం
వెబ్సైట్ క్లోజ్ చేసింది, వాట్సాప్ క్లోజ్ చేసింది, ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసింది, అన్ని క్లోజ్ చేసింది. రేపు రోడ్డు మీదకి ఏమొస్తుంది? ఇక రోడ్డు మీదకి ఏమొస్తుంది తమ్ముడు? రోడ్డు మీదకి వచ్చి ఎట్లా తిరుగుతుంది? రేపు ఎట్లా సమాజాన్ని ఎదుర్కొంటుంది? పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఒకరు కాదు, 2-3 ఉన్నట్టున్నారు. అక్క చెల్లెళ్ళు 3 ఉన్నారు. బయటకు వచ్చి వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు? అంత టార్గెట్ చేసే అవసరమే ఉంది. మొగోని చేయరి, అది అర్థం ఉంది. సరే వాడు మగోడు కాబట్టి ఎదుర్కొంటాడు. ఆడది ఎట్లా ఎదుర్కొంటుంది తమ్ముడు? వాళ్ళకు బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అమ్మ నాన్న ఏంది, వాళ్ళు ఏంది, వాళ్ళు ఎవరు కూడా ఏం సంబంధం లేని విషయం. ఆ పిల్ల ప్రెస్టేషన్లో కొద్దిగా నాకు తెలిసి పెద్దగా చదువుకొని ఉండదు ఆ పిల్ల. అర్థమైందా? మిగతా పిల్లలు ఏదో చదువుకున్నట్టున్నారు కానీ ఆ అమ్మాయి అంత కాదు, లేనట్టుంది. అంటే అంత లేదు, అంటే ఆ బూతులు చూస్తుంటే అర్థమవుతుంది. ఎలా కస్టమర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలన్నది కూడా తెలియదు. అనుకోకుండా ఏదో తను చేసుకునే స్టార్ట్ చేసింది, అనుకోకుండా కొద్దిగా ఇది ఒకటి అయింది, దాన్ని ఇంత టార్గెట్ చేస్తున్నారు. కానీ నిజంగా చెప్తున్నా, అంటే ఒక ఇష్యూని ఇంత దారుణంగా చేస్తే రేపు అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనుకో, ఇంతమంది ఏమన్నా వస్తుందా వీళ్ళకు? ఆడపిల్లయ్యా, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు ఉంది, అక్క ఉంది, ఇంకా ఆయన ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు రేపు ఎట్లా పోతారు బయటికి? రేపు ఎట్లా బిజినెస్ చేసుకుంటారు? రేపు ఆ అమ్మాయిని ఎవడొస్తాడు చేసుకోవడానికి? ఇంత టార్చర్ చేయొద్దు. ఇప్పుడు తిరుగుతుంటే ఈ అమ్మాయి కదా, అలాగే ఈ అమ్మాయి కదా బూతులు తిట్టిందని ఇంకా ఎక్కువ చేస్తారు, మాట్లాడుకుంటా. అంతగానం టార్చర్ చేయని అవసరం లేదు. చాలా మంది ఉన్నారు కదా వ్యాపారాల్లో ఈ తిట్టడం ఇవన్నీ కామన్. ఎందుకు ఉండవు తమ్ముడు? నీకు అర్థమవుతుందా? నువ్వు చార్మినార్ పో, లేకపోతే ఎర్రగడ్డ పో, అర్థమైందా? వాయి ఏ కిత్నా అంటే తెలుగులో చెప్తా నేను. అన్న ఇది ఎంత అని అంటాడు, దోశ అంటాడు. దోశను కూడా బేరలు ఆడేటోళ్ళు ఉంటారు. అన్న ఇది 50 రూపాయలకి ఇస్తావా అంటాడు. సర్రమని లేస్తే అని బీపీ. अरे कहाँ से आ रहे हो तू? जेब में पैसा है रे तू? अरे चिल्लर धंधा के भी आप नहीं ले रहे, क्या रहे तू? शॉप को जाके क्या खरीद करते रहे तू? धमाका है रे तुम्हारा को? जा रहे जाओ यहाँ से అంటాడు. నేను ఏం అడిగిన రా నీ అమ్మ, నేను 50కి ఇస్తావనగానే ఇంతగానము అదవుతున్నాడు అంటే వానికి ఆడు పెట్టిందే 200. బయట షాప్లో పోతే 1000 రూపాయలు ఉంటుంది అది, షూ కానీ షర్ట్ కానీ ఏదన్నా కానీ. ఆడు పెట్టిందే 200. 200కి మళ్ళీ నువ్వు 50 అడిగినావు అనుకో అని కోపం వస్తుంది ఆటోమేటిక్. ఆ కోపం వచ్చి ఒక్కోడు బూతులు తిడతారు. దీనికేమో హిందీ రాదు, వానికేమో తెలుగు రాదు. అర్థమైందా? వీనికి వచ్చిన భాషలో వీడు తిట్టుకుంటాడు, వానికి వచ్చిన భాషలో వాడు తిట్టుకుంటాడు. అరే నేను ఏమన్నారా నాయన, అంతకో సీరియస్ అయిపోతున్నాడు. ఓరే ఇస్తే ఈ లేకపోతే లేదు, ఏ జారే జా అంటాడు. పోకపోతే నీ షాప్ దగ్గర ఏమైనా ఉంటావా, నాకేం అవసరం అంటాడు. సో ఇంకొకటి, ఇక్కడ అమ్మాయి ఆడియో పెట్టింది ఒక పర్సన్ కి, ఆ పర్సన్ ఆడియోని సోషల్ మీడియాలో పెట్టేసి, ఇది కూడా ఒక రకంగా తప్పంటారా? అంటే వాడికి కడుపులో మండింది. అంటే నేనేం అడిగాను, మామూలుగా ఇంత ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, నార్మల్ వాడు ఎవడో బ్యాచులర్ ఉన్నట్టున్నాడు నాకు తెలిసి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లేకపోతే ఇంకా లో క్లాస్ ఫ్యామిలీలో ఉంటాడు, అంతగా డబ్బులు ఉండకపోవచ్చు పాపం. ఆ మెసేజ్ పెట్టాడు. ఆ అమ్మాయికి అది దరిద్రానికి అది ఫస్ట్ మెసేజ్ అయితేనేమో తమ్ముడు అంతగానం కాదులే ఏదో ఒకటి చెప్పుకునేవాళ్ళు. అట్లా ఎన్ని వచ్చినాయి ఆ అమ్మాయికి, అన్ని వచ్చిన తర్వాత ఈడు పెట్టినట్టున్నాడు. ఇంకోటి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, అది ఎవరికో పెట్టే మెసేజ్ మీకు పెట్టారు. సరే ఏదన్నా కానీ తప్పు జరిగిపోయింది, ఓకే తప్పు జరిగింది, పెట్టింది, దానికి వచ్చి సారీ కూడా చెప్పింది. కానీ ఇంతగానం ఎందుకు టోర్లు చేస్తురు, ఇంతమంది ఎందుకు టార్చర్ చేస్తురు? ఆ పిల్లకి ఎవ్వరు లేరనే, లేకపోతే ఆ పిల్లని ఏమన్నా కూడా ఎవడు అడగడనే? నువ్వు అదే వేరే కొద్దిగా ఎందుకు వస్తారు తమ్ముడు? వాళ్ళు ఫేమస్ అయితేనేమో వస్తుండే, వాళ్ళు సినిమా యాక్టర్లు అయితే వస్తుండే, రాజకీయ నాయకులు అయితే వస్తుండే. అర్థమైందా? మహిళా మండల అధ్యక్షురాలైనా అయితే వస్తుండే. ఇప్పుడు నువ్వు అదే ఒక మహిళా మండల అధ్యక్షురాలని అనమను, వాళ్ళు తిట్టేటోళ్ళు లేరా? నువ్వు మహిళా మండల అధ్యక్షురాలను చూసినావు ఎప్పుడన్నా? వాళ్ళు ఎట్లుంటారు? ఉచ్చ ఓపిస్తారు, కోపం ఏమ్రా ఏం పెళ్లి చేసుకుంటలేమంట అంటారు. అర్థమైందా? అట్లాంటి వాళ్ళని అనమను, అట్లాంటి వాళ్ళని ట్రోల్ చేయమను, ఇంటికి పోయి బట్టలు ఇప్పి కొడతారు. అంటే ఇక్కడ వీళ్ళు టార్గెట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ రీల్స్ కూడా బాగా చేస్తారు. అంటే బాగా చేస్తారంటే అంటే రెగ్యులర్ గా
ట్రెండింగ్ టాపిక్ డాన్సులు చేస్తూ. అంటే మొన్న ఒక టీవీ డిబేట్ లో ఇదే అడిగారు, కాదమ్మా మీరు ఒక ఆడపిల్ల అయ్యుండి ఇలాంటి డ్రెస్సులు వేసుకుని మీరు ఇంత చండాలమైన రీల్స్ ఎందుకు చేస్తున్నారు అని. ఇంకా నయ్యం. ఇప్పుడు నేనేమంటా అంటే ఫేమస్ కావద్దా? ఇప్పుడు హీరోయిన్లు ఎందుకు వేసుకొని చేస్తున్నారు అని అడిగేటోళ్ళు ఉన్నారా? బొటిక్ పెడతారు, బొటిక్ని ఆ డ్రెస్సులు షార్ట్ డ్రెస్సులు వేసుకొని ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారా? లేకపోతే ఫ్యాషన్ డ్రెస్సెస్ ఉంటాయి, ఓకే, అవి అమ్మేటోళ్ళు కుట్టేటోళ్ళు ఉంటారు, వాళ్ళు అవి వేసుకొని చూపిస్తారు. ఫ్యాషన్ షో జరుగుతుంటాయి, అవి ఎందుకు ఫ్యాషన్ షో వేసుకొని ఇడివీరికి వేసుకొని ఎందుకు తిరుగుతున్నా అని అడుగుతారా? అరే ఫేమస్ కానీ ఏవో ఒకటి చేస్తారు భయ్, బతకనికి ఎన్నో మార్గాలు. అర్థమైందా? వాళ్ళు వ్యభిచారం చేస్తలేరు, దొంగతనం చేస్తలేరు, అర్థమైందా? ఎవరిని మోసం చేస్తలేరు. వాళ్ళకు వచ్చిన పనిని, అర్థమైందా, వాళ్ళు చూయించుకుంటున్నారు. వాళ్ళు ఇష్టమున్న బట్టలు వేసుకొని తిరుగుతారు భయ్, వాళ్ళు ఇష్టమున్న బట్టలతోనే చూపించుకుంటారు. వీళ్ళకేంది? శ్రీరెడ్డి ఎట్లా చూపించింది ఒకప్పుడు చూసినావా? శ్రీరెడ్డి ఇంటర్వ్యూ చేసినావు నువ్వు, ఫస్ట్ చేసింది నువ్వే. అర్థమైందా? అది ఎంత వైరల్ అయింది, ఎన్ని మిలియన్స్ వచ్చినా నాకు తెలుసు. నువ్వు అడిగిన క్వశ్చన్లకు ఏమైనా సిగ్గుపడదా పిల్ల? ఏం వస్తావా నా దగ్గరికి, నీకేమన్నా అనిపిస్తుందా అని అడిగింది. అట్లేం చేయలే కదా వీళ్ళు. ఆమెలాగా పోయి అడవిలో పోయి ఈడి వరకు లేవట్టుకొని ఇట్లా వంగి ఇదేంటో తెలుసా అనిందా? అంటలేరు కదా. కొంచెం గ్లామర్ బట్టలు వేసుకొని చేసిర్రు. చూడరుగా, లేకపోతే పెట్టాడుగా ఫస్ట్. అర్థమైందా? ఈడు మెసేజే పెట్టాడు. ఆ పిల్ల అందంగా ఉండి వాళ్ళ అందంగా డ్రెస్సులు లేకపోతే కొద్దిగా అట్లా చూపించకపోతే వీడు మెసేజే పెట్టాడు. వీడి ఇంటెన్షన్ వేరే. అర్థమైందా? వీడు పెట్టిన మెసేజ్ ఇంటెన్షన్ వేరే. వీడు ఎందుకు ఏమని పెట్టింటాడు? మేము ఎక్స్పెన్సెస్గా ఉన్నాయనంటే ఏం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని పెట్టినా కూడా తెలియదాడు. తమ్ముడు అవతలోడు మనకు ఎన్ని విధాలుగానే పెట్టవచ్చు. ఎతకారంగా పెట్టిండాడు, ఆ పిల్ల అంతా రియాక్ట్ అయ్యే అవసరం లేదు. అర్థమైందా? ఎతకారంగా పెట్టిండు. అట్లా చాలామంది ఎతకారంగా లేకపోతే వేరే విధంగా పెట్టడం వల్ల ఆ ప్రెస్టేషన్లో వీనికి పడ్డది అది. అర్థమైందా? గాలికి పోయే కంప తలిగించుకున్నట్టు ఉంటుంది చూడు, అట్లా ఈయనకి తలిగిందనమాట అది. వీడేం చేసిండు? నేను అన్నదేంది, మీరు పెట్టింది ఏంది అని చెప్పి వీడు సోషల్ మీడియాలో పెట్టిండు. అది అనుకోకుండా నియాసంటోనికి దొరికింది, అది కథం వైరల్ చేసి పడేసి. అర్థమైందా? ఇప్పుడు మనం మొన్న ఒకటి చేపల దాని గురించి అంటే వైరల్ కాలే, మనం అన్నది వేరే. అర్థమైందా? అరే వాడు మంచిగా చేపలు పట్టుకుంటుండే, మంచిగా వెరైటీలు చూపిస్తుండే, మంచిగా దాని టేస్ట్ ఎట్లుంటుంది, దాన్ని ఎట్లా వండాలి, ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తుండే. ఆడ అవి చేసుకోకుండా అనవసరంగా వచ్చి బెట్టింగ్ యాప్లో పడి ఆ పొయ్యి ఆ కారు కొని ఇవన్నీ చేసేవారికి అవతలని డౌట్ రాదా? అరే వీరు చేపలు పడుతుండే ఇప్పుడు ఎట్లా కారు కొన్నాడు, ఇన్ని పైసలు ఎక్కడికి వచ్చినాయి అని చెప్పి అది అయింది. కానీ దానికి కూడా ఎంతమంది అది చేస్తారు అనుకున్నాను. నాకు చాలామంది ఫోన్లు కూడా చేశారు. అట్లా నేను ఏమంటా అంటే ప్రతి దానికి కూడా రియాక్ట్ అవుతారు. ఇక్కడ ఈ పిల్లది కూడా తప్పు ఉంది. అంటే ఒక లేడీ కూడా మీరు 4 ఇండ్లలో పాచి పని చేసుకోమని చెప్పడం అది కరెక్ట్? అది కూడా కరెక్ట్ కాదు. ఆ పిల్ల అంటే నాకు తెలిసి ఆ పిల్లకి కొద్దిగా షార్ట్ టెంపర్ ఉంది. అర్థమైందా? షార్ట్ టెంపర్ ఉంది. రోజుకు 100 మెసేజ్లు, ఈ కొద్దిగా గ్లామర్గా వీడియోలు చేస్తున్నారు కాబట్టి కొద్దిగా బూతులు అవి ఇవన్నీ వచ్చేసినాయి. అది ఆ కోపంలో ఏం చేస్తుందో ఏంటో అర్థం కాక కారం ఉంటుంది ముందే. అర్థమైందా? ఆ మసాలాలు అవి ఇవన్నీ కారం పడుతుంది కాబట్టి కొద్దిగా ఆ కోపం తాటం అన్నీ ఉంటాయి. కానీ అది ఇంతే రేటు తక్కువ అని కూడా చెప్పడానికి లేదు తమ్ముడు. అర్థమైందా? తమ్ముడు ఇప్పుడు ఫామ్ ఆయిల్ వాడతారు కొంతమంది మంచి ఆయిల్ వాడతారు, కొంతమంది పౌడరు కారం పొడి వాడతారు, కొంతమంది గుంటూరు కారం తీసుకొచ్చి వాడతారు. అర్థమైందా? మసాలాలు కొన్ని కరెక్ట్గా వేసి చేస్తే రేట్ ఎక్కువనే ఉంటుంది. నార్మల్గా మనం షాప్లో రెడీమేడ్ తీసుకొచ్చి చేసిన దాంట్లకు మనం నిజంగా అవి కొనుక్కొచ్చి వేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం చికెన్ షాప్లో అల్లం డబ్బా తీసుకుంటే 20 రూపాయలే. అర్థమైందా? అదే నువ్వు ఒకవేళ అల్లం డబ్బా మనం అల్లం తీసుకొని దాన్ని కరెక్ట్గా చేసుకొని చేస్తే 250 రూపాయలు కిలో అది. అర్థమైందా? ఆ 250లో మనం పావు కిలో తీసుకున్నా కూడా మినిమం 100 చిల్లర ఉంటుంది అది. కాబట్టి అట్లా రేట్లు మనం కట్టడానికి లేదు. వాడు పెట్టిండు, దానికి అమ్మాయి కొద్దిగా నార్మల్గా పెడితే అయిపోయేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎవ్వరు లేరు అనుకొని వీళ్ళు గట్టిగా ట్రోల్ చేస్తారు.
అర్థమైందా? వాళ్ళకి నేనుంటా. అర్థమైందా? ఇప్పటి నుంచి ఎవడన్నా వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేసినా, ట్రోల్ చేసినోని నేను పట్టుకుంటా. చిట్టి పిగిలోని కాదు, చిట్టి పిగిల్ని ఎవడైతే టార్గెట్ చేస్తున్నారో, ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ తాట నేను తీస్తా. ఆడపిల్లల జోలికి ఎవడన్నా వస్తే నేను చూసుకుంటా. వాళ్ళ మటుకు వాళ్ళ మగవాళ్ళని అసలు మీ పెళ్ళిళ్ళు కావు, గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తారు, నువ్వు ఇక వేస్ట్ ఇట్లా మాట్లాడొచ్చు అంటే మాట్లాడతారు. వీడు ఎన్ని మెసేజ్లు పెట్టిండొచ్చు. అర్థమైందా? నువ్వు అసలు నేను చాలా మందితో విన్నా కూడా, పికిళ్ళు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మామూలుగా మనం అదే అనుకుంటారు, వీళ్ళు వేరే విధంగా పికిళ్ళు పెడతారు. మీ పికిళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే అమ్మాయిలు అట్లా పెట్టడం అంటే చెడతారు కదా. ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు కొద్దిగా గ్లామర్ వేసుకొని చూస్తున్నారు, వాళ్ళ బాడీని వర్ణించుకుంటూ కూడా మెసేజ్లు పెడుతురంట. మరి నేను తెలుసుకున్నా కదా, మీవి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అది నువ్వు పచ్చడి గురించి చెప్తున్నావా, ఇంకా వాళ్ళ బాడీ గురించి చెప్తున్నావా? ఇంకోటి ఈ నాన్ వెజ్ కూడా ట్రాప్ చేయడానికి ట్రై చేశారని కూడా సోషల్ మీడియాలో. ట్రాప్ కాదు, పాడు కాదు తమ్ముడు. ట్రాప్ అని ఎందుకు అనుకుంటాం? వాడు జర ప్రపంచ ఆటకుడు, పోటుగాడు కదా, పెద్ద పోటుగాడు, ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. జర వానితో సజెషన్స్ తీసుకుందాం, వాని దాంట్లో చిన్న యాడ్ ఏమన్నా పెడతాడేమో, లేకపోతే ఏదన్నా మా చిట్టి పికిల్ గురించి ఏదన్నా ఒక చిన్న వాయిస్ ఇస్తాడేమో, మా బిజినెస్ పెరుగుతుందేమో అని చెప్పి కొద్దిగా మాట్లాడింది. అర్థమైందా? కొద్దిగా ట్రాప్ చేసింది అని మళ్ళీ దాన్ని అదోలాగా చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకోరు? వాళ్ళతో మాట్లాడి కొద్దిగా ఇప్పుడు నాన్ వెజ్ కానీ డబ్బులు ఇవ్వాలంటే 10 లక్షలు ఇవ్వాలి అమ్మాయి. అదే కొద్దిగా మంచిగా మాట్లాడితే అయిపోతుంది అని జర క్లోజ్గా మాట్లాడింది. ఆడది కాబట్టి కొద్దిగా టాలెంట్ మాటలతో చేయించుకుంటే కొద్దిగా ఇస్తాడేమో అని చెప్పి వాడు ఇట్లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిట్టాడు ఆడ. అర్థమైందా? నువ్వు నాకెందుకు మెసేజ్ చేస్తున్నావు అంటున్నాడు ఆడు. అర్థమైందా? నువ్వు నాకెందుకు మెసేజ్ చేస్తున్నావు, ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నావు అంటున్నాడు. వాని కూర్చోబడిపోతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు టార్గెట్ చేస్తారో, ఎవరు నన్ను బలి చేస్తారో, ఎవరు నన్ను లోపడేపిస్తారో వాని కూర్చోబడుతుంది. ఈ అమ్మాయి కొద్దిగా క్లోజ్గా మాట్లాడే వారికి యాక్చువల్గా రాజమండ్రి వాళ్ళ భాషనే అంత అండి. ఎక్కడున్నారు ఏంటి, మాకేంటి సపోర్ట్ చేయరా? మర్యాదస్తులు, మంచి ఫుడ్ ప్రియులు. అర్థమైందా? గ్లామర్గా ఉంటారు, అందంగా ఉంటారు, వాళ్ళ వంటలు బాగుంటాయి. అర్థమైందా? వాళ్ళ మాట విధానం కూడా బాగుంటుంది. అర్థమైందా? పలకరింపు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. వాళ్ళ వంటలు తిన్నోడు మళ్ళీ ఇంకోసారి మర్చిపోడు. నేను షూటింగ్ పోయినప్పుడు చూసినా కదా, అన్నిట్లో వాళ్ళు అదే అందం ఉంటారు. దాన్ని వీళ్ళు ఏం చేసిరంటే చూపిస్తారు. తప్పదు మరి, అన్నీ ఉండి ఇది ఒక్కటి లేకపోతే ఎట్లా తమ్ముడు? ఆడుకుంటారు మరి లేకపోతే. అర్థమైందా? ఇప్పుడు ఒక విధంగా ఆ పిల్ల ఫేమస్ అయినట్టే. అర్థమైందా? నార్మల్గా మాట్లాడితే అసలు మాట్లాడుకుంటాడు మా అమ్మాయి గురించి. ఆ అమ్మాయి అంత ఘాటుగా రెస్పాండ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. నువ్వు నార్మల్గా నోరు మూసుకొని కూర్చో, ఏమండి మాది అంతే ఉండేయండి, మేము అంతకన్నా తక్కువ అమ్మలేము, మాకు ఎక్కువ ఉంది అన్నది అనుకో, మనం మాట్లాడుకోలేము. అర్థమైందా? అమ్మా నువ్వేం బాధపడకు చిట్టి, నేను ఇప్పటివరకు నేను చూసింది లేదు, నేను కలిసింది లేదు. అర్థమైంది? నీది టేస్ట్ చేసింది కూడా లేదు, పిచ్చికిల్లి. నేను ఒకటే చెప్తున్నా, నీకు మంచి కానీ చెడు కానీ నువ్వు ఫేమస్ అయినావు. అర్థమైందా? డే అండ్ నైట్లో స్టార్ అయినావు. నువ్వు నీ బిజినెస్ని అట్నే కంటిన్యూ చేసుకో. నీ జోలికి ఎవడన్నా వస్తే నేనున్నా, మీ అన్నగా నేనుంటా. అర్థమైందా? ఒక్కొక్కని కోసి కారం పెడతా. మీ మీద ఎవడైనా వీడియోలు చేసిండా వాని నేను వేసుకుంటా, టెన్షనే లేదు. ఎవడన్నా కానీ, వాడు ఎంత పెద్దోడన్నా కానీ. మస్తు తిట్టిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు తమ్ముడు. పోయి కేసు పెట్టుకోమను. టార్గెట్ చేసుడు ఎందుకు? ఇప్పుడు ఆ పిల్లగిన వచ్చి కేసు పెట్టింది అనుకో, వీళ్ళందరి మీద అందరినీ లోపడేసి దెంగుతారు. అర్థమైందా? అట్లా ఏం లేదు తల్లి, నువ్వేం భయపడకు. నువ్వెవ్వడున్నా నీకు సపోర్ట్ లేకపోయినా నేను సపోర్ట్ చేస్తా. అర్థమైందా? ఆ పిల్లకి నేను సపోర్ట్ చేస్తా. అర్థమైందా? దాని గురించి ఎవడు ఎక్కువ మాట్లాడినా, వీడియో గురించి లేకపోతే ఇంకో దాని గురించి ఏం మాట్లాడినా కూడా నేను రెస్పాన్స్ అవుతా.